కూటమి పాలనలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు నాయుడు బేరసారం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఉపయోగపడాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం అన్యాయమని చెప్పారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపడుతున్నారని చెప్పారు. పిడుగురాళ్లలో ఉన్న మెడికల్ కాలేజీలకు తమ నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నాకు కావాల్సింది పీస్ఫుల్గా ఉండేదబ్బా. ఇంకోటి నేననేది బ్రదర్ మీరు వెనక్కిరా బ్రదర్. హలో మీరు వెనక్కిరండి. మాకున్న సమాచారం మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రఫీ గారు కొంచెం వెనక్కి రావాలి. రఫీ భాయ్ 19 నోటీసు మమ్మల్ని ఎర్రగొండదనే లేకపోతే యువజన విభాగానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు వెళ్ళి తమ నిరసనను వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ గుంటూరులో భగవంతుడి దయ వల్ల మరి కొత్త కళాశాల లేదు, పాత గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి చాలా ఫేమస్. కాబట్టి మా ఇక్కడ కళాశాల లేదు కాబట్టి కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి పిడుగురాళ్ళలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల దగ్గరికి ఇప్పుడున్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ వెళ్ళి అక్కడ నిరసన చెప్పే కార్యక్రమానికి ఇవాళ బయలుదేరుతున్న సందర్భం. ఈ సందర్భంలో మరి నాకు చిత్రం పొద్దునే రాగానే నాకు దర్శించిన పోలీసు వారే. మా ఇంటికాడ పోలీసు ఉన్నారు. ఏంటి స్వామి అంటే మీరు హౌస్ అరెస్ట్ అండి అన్నారు. ఏంటి హౌస్ అరెస్ట్? నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నా. నోటీస్ ఇవ్వాలని అన్నారు. రండి ఆఫీస్కి నోటీస్ ఇద్దరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్కి వచ్చాను. విద్యార్థులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ బయలుదేరి వెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని పేదవాడికి ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీని దయచేసి ప్రైవేటు పరం చేయొద్దు, మీరు ప్రభుత్వ పరంలోనే చేయండి అని చెప్పేందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం టోటల్గా ప్రైవేటు కళాశాలలు పూర్తి కావాలంటే 5,000 కోట్లు కావాలి. 5,000 కోట్లు ఇదే బాగా. మరి 52,000 కోట్లు అప్పు తీసుకొచ్చారే అమరావతి నిర్మాణానికి. అది ఇప్పుడు ఉండి తెలియదే. ఇలా అమరావతికి అయితే 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ సింపుల్గా 5,000 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కళాశాలలు పూర్తయ్యి పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కళాశాలను మాత్రం అమ్మేసుకుని దానిలో డబ్బులు తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.